వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇవాళ మన వీడియో అయితే వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. కాకపోతే ఈసారి క్లాత్ అనేది కొంచెం డిఫరెంట్గా అనమాట. మనం ఆల్రెడీ ఏంటంటే హాఫ్ పట్టు ప్లెయిన్ క్లాత్ మీద అయితే వర్క్ చేసాము. హాఫ్ పట్టు అంటారు, దాన్ని పాటూరు పట్టు అంటారు, గార్డెన్ సిల్క్ అని కూడా అంటారు అనమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకేనా. ఇంకా మనం టిష్యూ క్లాత్ ఉంటుంది కదా, పైపింగ్ వేస్తూ ఉంటాము. టిష్యూ క్లాత్ పైన కూడా వర్క్ అయితే చేశాను. అలాగే జార్జెట్ క్లాత్ మీద కూడా వర్క్ అయితే చేశాను. మళ్ళీ ఇంకా నెట్ క్లాత్ అంటే దాదాపు చాలా వీడియోస్లో నెట్ చూస్తూనే ఉన్నారు, నెట్ పైన కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ టైం ట్రై చేసింది క్రష్ క్లాత్ అనమాట. ఇప్పటి వరకు అయితే నేను చేయలేదు క్రష్ క్లాత్ మీద వరకు. అయితే వీళ్ళు శారీస్ ఇచ్చారు, శారీలో వచ్చిన బ్లౌజ్ మీదనే వర్క్ చేయండి, మాకు వేరే బ్లౌజ్ వద్దన్నారనమాట. శారీ మొత్తం చూడండి, ఇలా ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇలా శారీ వచ్చేసింది. ఈ శారీలో మనకు గ్రీన్ కలర్ది క్లాత్ వచ్చిందనమాట. అంటే బ్లౌజ్కి అయితే గ్రీన్ కలర్ వచ్చేసింది. అయితే వీళ్ళు దానిపైననే వర్క్ చేయండి అని చెప్పేసి అన్నారు. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మనము వర్క్ చేసేటప్పుడు క్లాత్ అనేది టైట్గా లాగేసి క్లిప్స్ అనేది పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు క్రష్నెస్ అనేది తగ్గిపోతుందో ఏమో అని చెప్పి ఒక చిన్న డౌట్ వచ్చింది. అయితే వాళ్ళకు చెప్పాను, నా డౌట్ అనేది వాళ్ళకి ఒకసారి చెప్పాను. చెప్తే అక్క పర్వాలేదు, మనం ఒకవేళ ప్లెయిన్ ఆపట్టు అలాంటివి ఏమైనా తీసుకున్నా అవైతే మొత్తం ప్లెయిన్ ఉంటాయి కదా, ఇదైతే క్రష్నెస్ అనేది ఉంటుంది కదా, మేబీ కొంచెం ఒక 1/2 పాయింట్ 1 పాయింట్ ఏదైనా తగ్గుతుండొచ్చు, బట్ క్రష్ అయితే ఉంటుంది కదా అని చెప్పేసి దీనిపైనే వేయండి అని అడిగారనమాట. మరి నేను ఎప్పుడైతే వేయలేదు అంటే, ట్రై చేయండి, వస్తే కంటిన్యూ చేయండి, లేదంటే కాల్ చేయండి అని చెప్పేసి అన్నారు. కాబట్టి మనమైతే కంటిన్యూ చేసాము. ఫుల్ నీట్గా వచ్చేసింది వర్క్ అనేది. చూడండి, ఇది క్రష్ క్లాత్ ఫస్ట్ టైం వేసాను. ఈ డిజైన్ కూడా ఫస్ట్ టైం అండి. అంటే డిజైన్ ఫస్ట్ టైం అంటే ఇది మనకు రెగ్యులర్గా పికాక్ డిజైన్ వేస్తూ ఉంటాం కదా, అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది, ఆ బ్లౌజ్ కూడా అదే డిజైన్లో వచ్చింది. మనకి ఇది కొత్తగా వచ్చింది అనమాట. ఇక్కడ మనకు 2 పికాక్స్ వస్తాయి కదా, దీనికి ఏంటంటే ఫ్లవర్స్ అనేది కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఇది కొత్త డిజైనే. అంటే దీనికి ఇలా అయితే ఫస్ట్ టైం వేసాను. ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఏదైతే పికాక్ డిజైన్కి వేస్తామో అదే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. హ్యాండ్స్లో అయితే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ పికాక్ వేస్తాం కదా, పికాక్ డిజైను, దాంట్లోనే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి మనకి ఇలా ఫ్లవర్ది కూడా ఉంటుంది చూడండి, ఒకటేమో పికాక్ది వస్తుంది. అంటే మధ్యలో ఇలా 2 పికాక్స్ వస్తాయి కదా, ఇది ఒకటి టోటల్గా ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి అనమాట. బాగుంది కదా. క్రష్ అనేది మరీ ఎక్కువగా అయితే ఏమీ ప్రాబ్లం అయితే రాలేదండి. క్లాత్ బాగానే ఉంది, వర్క్ కూడా బాగానే వచ్చేసింది. ఓకే, కొంచెం ఏమంటారు, సాటిస్ఫాక్షన్ అయితే ఉందన్నమాట. వర్క్ నీట్గా వచ్చింది కాబట్టి ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మనకు శారీ క్లాత్ పెట్టాలి అన్నప్పుడల్లా కొద్దిగా టెన్షన్గానే ఉంటుంది ఎప్పుడైనా సరే. నాకే కాదు, మరి మీకు కూడా అలానే ఉంటుంది. ఒకసారి అయితే కామెంట్లో అయితే చెప్పేసేయండి. ఇంకొకటి అయితే సేమ్ శారీ అండి, కలర్ అనేది వేరే. చూడండి, ఇది పింక్ కలర్ది వచ్చేసి, అంటే ఇక్కడ మనకు కొద్దిగా లైట్ పింక్ వచ్చేసింది, ఇక్కడ డార్క్ ఉందన్నమాట. ఈ పింక్ కూడా మనకు షేడింగ్లో వస్తుంది అనమాట. కొద్దిగా ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది, కొంచెం పింక్ షేడ్, కొంచెం డార్క్ పింక్ షేడ్, ఇలా డబల్ షైనింగ్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. దీనికి కూడా వీళ్ళు ఏంటంటే గ్రీన్ కలర్దే ఇచ్చేసారు. చూడండి, సేమ్ డిజైన్ వేయించుకున్నారనమాట. క్లాత్ అయితే అదే గ్రీన్ వచ్చేసింది. మీ థ్రెడ్ అనేది గమనించండి, పింక్. ఇంతకుముందు చూపించిన దాంట్లో మనం ఏంటంటే ఆరెంజ్ వేసాను, ఇక్కడ పింక్ వచ్చేసింది అనమాట. బూటీస్ అనేది ఇలా ఫుల్ హెవీగా అయితే ఇచ్చేసాను. ఇక హ్యాండ్స్ 2 హ్యాండ్స్ ఇలానే ఇలా వచ్చేసాయి. 2 హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి. బ్యాక్ నెక్ అయితే చెప్పాను కదా ఆల్రెడీ, సేమ్ అదే డిజైన్ అనమాట. కలర్ కాంబినేషన్ బట్టి కొద్దిగా వేరియేషన్ అయితే అనిపిస్తుంది. ఒక్కొక్క కలర్ కాంబినేషన్ అనేది బాగా కనిపిస్తుంది, ఒక్కొక్క కలర్ కాంబినేషన్ అనేది కొంచెం డల్గా కనిపిస్తుంది. బట్ శారీస్ కట్టుకున్నప్పుడు ఏంటంటే వాటి లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బాగుంది కదా. అయితే ఇదే డిజైన్ మనం రెగ్యులర్గా పికాక్స్ వేస్తూ ఉంటాం కదా, అదొకటి చూపిస్తాను. అది కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే వర్క్ చేశాను. అయితే వీళ్ళు ఇదేంటంటే ఇంతకుముందు వీళ్ళకు ఈ బ్లౌజ్ డిజైన్ అనేది మనం వేసి ఇచ్చాము, స్టిచ్చింగ్ అయితే కాదు, ఓన్లీ వర్క్ చేసి ఇచ్చాను అనమాట. ఓన్లీ ఇలా బ్యాక్ వచ్చింది కదా, ఇక్కడ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అనమాట. ఇలా వర్క్ చేసేసి
హ్యాండ్స్కి బార్డర్ పైన ఇలా బూటీస్ అయితే వేసాము. షార్ట్ హ్యాండ్సే మనకు, ఇంకా బార్డర్ అయితే ఏమి వద్దంటే ఓన్లీ బూటీస్ మాత్రమే ఇలా వేసి ఇచ్చాను. ఇది సైజ్కి ఇచ్చేసి, ఇది శారీ చూడండి, శారీ మొత్తం ఇలా వచ్చేసింది. ఇది మనకు మెహందీ గ్రీన్ ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చేసి, ఇది పింక్ అయితే కాదు, అలానే వైలెట్ కూడా కాదండి, కొంచెం డిఫరెంట్ కలర్ అనిపిస్తుంది నాకైతే, చెప్పడానికి అయితే రావట్లేదు ఈ కలర్ అనేది. చూడండి బాగుంది, శారీ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. వీళ్ళు కూడా ఏంటంటే శారీలో వచ్చిన క్లాత్ మీదనే వర్క్ చేయండి అని చెప్పేసి అన్నారనమాట. అయితే ఈ డిజైన్ ఏంటంటే మనం రెగ్యులర్గా వేస్తూ ఉంటాం కదా, పికాక్ డిజైన్, అదే చూడండి. ఇంతకుముందు డిజైన్స్, ఈ డిజైన్ గమనించండి, చూడండి సేమ్ ఉంటుంది. పైన వచ్చిన ప్యాటర్న్ అంటే ఇక్కడ పైన వచ్చింది కదా, ఈ ప్యాటర్న్ మొత్తం సేమ్ ఫ్లవర్స్ తోటే ఉంటుంది. ఇక్కడ కింద ఓన్లీ పికాక్స్ అనేటివి యాడ్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ 2 పికాక్స్ వచ్చేస్తాయి, వాటికేమో పికాక్స్ రాలేదు అంతే. వీళ్ళు ఏంటంటే ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే వేయించుకున్నారు ఇక్కడ. ఇప్పుడు కూడా ఇది కూడా శారీ క్లాత్ మీద వేసాను. హ్యాండ్స్కి అయితే ఇలా స్మాల్గా ఫ్లవర్స్ బూటీస్ అయితే ఇచ్చేసాను. బార్డర్ వచ్చేసింది కదా, ఇలా హాఫ్ హ్యాండ్సే కదే, దానిపైన ఇట్లా చిన్న ఫ్లవర్స్ ఇచ్చేస్తే ఇదే పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారనమాట. ఫుల్ హ్యాండ్ అయితే వాళ్ళు వేసుకోరంట. ఓకేనా, ఇదేంటంటే కొంచెం ఇప్పుడే పెట్టేసాను కాబట్టి కొద్దిగా డ్రై అవ్వాలి కదా, అయితేనే బాగుంటుంది. ఫైనల్గా ఇవన్నీ 3 ఇంచుమించు ఈక్వల్గా కనిపించే డిజైన్, అంటే ఇవి రెండైతే సేమ్ ఒకటే డిజైను. ఇది కూడా దాదాపు ఇందులో పికాక్ ఉంటుంది, ఇందులో పికాక్ లేదు, అదే తేడా అండి, ఇంకేమీ లేదు. ఓకేనా, మీకు ఈ మూడిట్లో ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ అన్ని తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకే, బాయ్.